ఏపీలో కూటమి విజయం సాధించడంతో ఎవరు మంత్రులు కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో 3 పార్టీలు భాగం కావడంతో ఎవరిని అదృష్టం వరించబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, కూటమిలోని పక్షాలకు ప్రయారిటీతో పాటు సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు ఉండబోతుందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మున్సిపల్, ఐటీ శాఖగా నారా లోకేష్, అలాగే ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు, రెవెన్యూ మినిస్టర్గా నిమ్మల చినరాజప్ప, సివిల్ సప్లైగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ వెల్ఫేర్ మంత్రిగా సత్యనారాయణ పోతినేని, స్పీకర్గా రఘురామకృష్ణంరాజు, ఇక ఆర్ఎండ్బి రవాణా శాఖగా బోండా ఉమ మహేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా అన్నం రామనారాయణ రెడ్డి, అగ్రికల్చరల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ డెవలప్మెంట్గా పయ్యావుల కేశవ్, అలాగే ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా పరిటాల సునీత, సినిమాటోగ్రఫీగా నందమూరి బాలకృష్ణ, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్గా పొంగూరి నారాయణ, అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రిగా అయ్యన్న పాత్రుడు, టూరిజం, లాంగ్వేజ్ కల్చర్ మంత్రిగా భూమా అఖిలప్రియ, అలాగే మైనార్టీ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్, వెటర్నరీ శాఖ మంత్రిగా మండలి బుద్ధప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్, ఎండోమెంట్ శాఖ మంత్రిగా విష్ణుకుమార్ రాజు, విద్యుత్ శాఖ మంత్రిగా కొనతాల రామకృష్ణ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా జ్యోతుల నెహ్రూ ఉండబోతున్నట్లు కూటమి పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.